హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ కలెక్షన్స్. కస్టమర్ శారీ ఇచ్చారు. శారీ చూడండి, కంప్లీట్గా వర్క్ ఉంటుంది. శారీ మొత్తం బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చేసింది. ఆ ప్లెయిన్కి సింగిల్ చిన్న బార్డర్ ఇచ్చారు. ఆ చిన్న బార్డర్తో స్కాలప్ పెట్టి స్కాలప్ డిజైన్ చేశాను నెక్కి. బ్లౌజ్ నార్మల్ బ్లౌజే, ప్రిన్సెస్ కట్ కాదు, నార్మల్ కాదు, 3 పాయింట్స్ బ్లౌజు. హ్యాండ్స్ కొంచెం వెరైటీగా, అంటే చిన్నది పఫ్ హ్యాండ్స్ లాగా. స్లీవ్స్ కొంచెం మార్చి ఇచ్చాను. ఇప్పుడు ఆ స్లీవ్సే మనకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కాలప్ కూడా చాలా బాగా వచ్చింది, భలే బాగా కట్ అయినాయి. ఫ్రంట్ నెక్ కూడా బాగుంది, రౌండ్ నెక్ వచ్చింది. ఇప్పుడు ఆ స్లీవ్స్ డిజైన్ చూపిస్తాను చూడండి. లైనింగ్ తీసుకోవాలి. నార్మల్ హ్యాండ్ పేపర్ మీద కట్ చేసుకొని, మామూలుగా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ హ్యాండ్ పేపర్ మీద కట్ చేసుకొని పెట్టుకోవాలి. నాకు 7 ఇంచెస్ సరిపోతుంది. కస్టమర్ 7 ఇంచెస్ చేయమన్నారు, 7 ఇంచెస్ తీసాను. దాన్ని పేపర్ కటింగ్ చేసుకొని ఉంచుకున్నాను ముందే. దానికి ఏంటంటే ఎప్పుడు ఈ స్లీవ్కి ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద 3 ఇంచెస్, పైన 3 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఖర్చుల వైపు కూడా మనకి క్లాత్ ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి. లైనింగ్ కొంచెం లైనింగ్ ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ అక్కడి నుంచి స్లీవ్ మామూలుగా పెట్టుకొని అక్కడి నుంచి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. పైనుంచి 3.5 ఇంచెస్ తీసుకున్న తర్వాత పేపర్ కటింగ్ కదలకుండా చూసుకొని తీసుకోండి, లేకపోతే మళ్ళీ మార్కింగ్స్ మారిపోతాయి. ఇక్కడ నుంచి కిందకి కదలకుండా పైనుంచి మనం 3.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి పేపర్ కటింగ్ మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ కటింగ్ మనకి ఎగిసిపోతుంది అని అనుకుంటే సేఫ్టీ పిన్స్తో మనం సెక్యూర్ చేసుకోవచ్చు. నేనైతే సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేస్తున్నానండి. ఇప్పుడు అక్కడి నుంచి మనం మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ దగ్గర నుంచి మనం నార్మల్ హ్యాండ్ ఎలాగా అయితే కట్ చేసుకుంటామో ఆ నార్మల్ హ్యాండ్ పెట్టాం కదా, అలాగే మనం మార్కర్తో మార్క్ చేసుకోవాలి. మన హ్యాండ్ ఖర్చుతో సహా మనం ఎలా పెట్టామో అలాగే మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ కటింగ్ తీసేయచ్చు. తీసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. దీనికి మనం చేతికి లోతు తీసుకుంటాం కదా, అలాగే లోతు తీసుకోవాలన్నమాట. ముందు వైపు లోతు తీసుకుంటాం కదా, అలా లోతు తీసుకోవాలి. 7:20 అయిపోయింది. తీసుకొని ఇక్కడే కదా పడుకునేది, అయితే రాసిస్తాను లేదా. ఇప్పుడు కింద వైపు కూడా మనకి కరువులా రావాలి కాబట్టి కింద వైపు కూడా కింద నుంచి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అక్కడి నుండి కిందకి రౌండ్ కట్ అనమాట. కింద మనం మార్కింగ్ ఇచ్చాం కదా ఖర్చులకి, అక్కడికి రౌండ్గా కరువులాగా తీసుకోవాలి. స్ట్రైట్గా ఉంది కదా ఫోన్. తీసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి పైకి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. 2.5 ఇంచెస్ ఇక్కడికి, ఇది కూడా మనం అంతే 2.5 ఇంచెస్ దగ్గరికి తీసుకొని ఆ పైన 2.5 ఇంచెస్ దగ్గర తీసుకున్న దగ్గర నుంచి ఈ కింద 2.5 ఇంచెస్ దగ్గరికి తీసుకున్నాం కదా, అలా కలుపుతూ
చెయ్యి లోతు తీసాం కదా, లోతులో కలపాలన్నమాట. ఇలా కలుపుకుంటే ఇప్పుడు గ్రీన్ కలర్ దాంతో గీస్తున్నాను కదండి, అదే ఇప్పుడు మనం నెక్స్ట్ కట్ చేయబోయేదండి. ఈ పింక్ కలర్ దాంతో గీసింది కాదు, మనం గ్రీన్ కలర్ దాంతో గీస్తున్నాం కదా, దాన్నే మనం కట్ చేయబోతున్నాం హ్యాండ్. మీకు ఆ తేడా తెలియడానికే ఫస్ట్ పింక్ దాంతో గీసి ఇప్పుడు గ్రీన్ దాంతో చేస్తున్నాను, మార్క్ చేస్తున్నాను. దానికి 1/2 ఇంచ్ తర్వాత లోతు తీసుకుంటామండి. అది ముందే నేను మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ లోతు తీసుకుంటాం అనమాట ఫ్రంట్ హ్యాండ్కి. మనం కుర్చీలకి కింద మార్క్ చేసుకున్నాం కదండి 2.5, అక్కడికే మనం మార్క్ చేసుకుంటాం. అక్కడి నుంచి కుర్చీలు పెట్టుకొని వస్తాం అన్నమాట. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఖర్చులు కూడా ముందే పెట్టుకోండి, లేకపోతే తర్వాత మనకు తెలియదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అప్పుడు కూడా మనం కట్టింగ్ పెట్టుకుంటే మనం ఎక్కడి వరకు కుర్చీలు పెట్టాలనేది మనకు ఐడియా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మిడిల్ పాయింట్ కూడా మనం చిన్న టాక్స్ పెట్టుకుంటే ఇది మిడిల్ పాయింట్ అని మనకు తర్వాత తెలుస్తుంది, ఇబ్బంది ఉండదు. చెప్పు పెట్టేటప్పుడు నేను తీస్తాను దాని దగ్గరికి. ఇలా వస్తుంది హ్యాండ్ కంప్లీట్గా. అయితే దాన్ని ఇప్పుడు ఆ హ్యాండ్ని మనం మెయిన్ క్లాత్ మీద మెయిన్ రైట్ సైడ్ పెట్టి రైట్ సైడ్ మీద మనం లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. దాన్ని తిరిగేసుకుంటాం పెట్టుకొని రావాలి. సేఫ్టీ పిన్స్ పెట్టి సెక్యూర్ చేసానండి. కట్ చేసిన తర్వాత కుట్టిన తర్వాత ఎక్స్ట్రాలు కట్ చేసేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేఫ్టీ పిన్స్ తీసి దాన్ని వెనక్కి తిప్పుకోవాలండి. మాకు సపరేట్ గేమ్స్ పీరియడ్ ఉంది. సేఫ్టీ పిన్స్ మళ్ళీ తిరిగి కుట్టేసుకుంటామంటే కుట్టేసుకోవచ్చు, లేదనుకుంటే లేదు. ఇలా టక్స్ పెట్టుకుంటే చిన్నవి, అంటే మనం కుట్టిన కుట్టు మీద కాకుండా కొంచెం ముందుకు కొంచెం టక్స్ పెట్టుకుంటే మనకి ఏంటంటే రౌండ్ బాగా తిరుగుతుంది. క్లాత్ కూడా మీకు సాఫ్ట్గా ఈజీగా తిరుగుతుంది అన్నమాట. ఫస్ట్లో అయితే చేయడం 1 డే పట్టిందా, 1 అవర్లో చేశారు. అలా చేయడం వల్ల మనకి ఏంటంటే క్లాత్ స్మూత్గా అయ్యి కుట్టు వేసేటప్పుడు మనకి ఇబ్బంది పెట్టదు. ముందుకి ఈ క్లాత్ కొంచెం సాఫ్ట్గా ఉంది, జారిపోతుంది కదా. ఈ క్లాత్ అనేది ఏంటంటే జారదనమాట, మనం అలా రబ్ చేసుకోవడం వల్ల జారకుండా నీట్గా మనం స్టిచ్ వేసేటప్పుడు ఎలా వేసిన స్టిచ్ అలాగే నిలబడుతుంది. క్లాత్ కూడా మనకు అటు ఇటు అవ్వదు. ఇప్పుడు అగోండి చూడండి ఎంత బాగుందో. దాని మీద అలా నిలబడుతుంది. వేసుకునేటప్పుడు అటు ఇటు జరగడం కదలడం ఉండదు.
క్లాత్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది. దారం అయిపోతుంది. దారం అక్కడ పైన ఒక్కసారి అలా తిప్పి ఇలా తిప్పుకుంటే మనకి ఏంటంటే పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట, నీట్గా వస్తుంది. లాగా భలే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వెనక్కి తిప్పి మనం మామూలుగా వేసుకుంటాం కదా బ్లౌజ్కి, పెట్టుకున్న వాళ్ళు కంపెట్టుకుంటారు. 3 minutes అయిపోయింది. అదంతా ఎంత వేసుకుంటే అయిపోయింది. మన చేతిలో అలాగా అది ఎలా తిరుగుతూనే ఉంటుంది. పైన క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూసుకొని వేసుకుంటూ ఉండాలి. వేసేటప్పుడు మాత్రం సరిగా జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే మొత్తం కొలతలన్నీ వేస్ట్ అయిపోతాయండి, పాడైపోతాయి. ఖర్చులతో సహా ఖర్చులు చూసుకొని మన క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రాస్గా కట్ చేసుకోకుండా చిన్న క్లాత్ కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇబ్బంది ఉండదు. చుట్టుపడట్లేదా? ఎంత జాగ్రత్త అవుతుందో క్లాత్, చాలా జాగ్రత్తగా పెట్టేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసుకోవాలి. చూసుకోండి, లైనింగ్ క్లాత్ అస్సలు కట్ అవ్వకూడదు. లైనింగ్ క్లాత్ కట్ అయిందా మనకి మెజర్మెంట్స్ మొత్తం మిస్ అవుతాయి. లైనింగ్ కట్ అవ్వకుండా ఓన్లీ మెయిన్ క్లాత్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది మాత్రమే కట్ అయ్యేలాగా నెమ్మదిగా కట్ చేసుకోండి జాగ్రత్తగా. అంటే ఏంటో తెలుసా? అంటే తెలుసా తెలీదా? ఇప్పుడు కుర్చీలు పెట్టుకుందాం. చూడండి, ముందు టక్స్ పెట్టాను కదా, టక్స్ పెట్టిన దగ్గర నుండి కుర్చీలు పెట్టుకోవాలి. ఇక్కడ ఈ డాట్ నుంచి ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఒకవైపే పెట్టుకుంటామండి కుర్చీలు. కొన్ని అటు కొన్ని ఇటు అలా ఏం పెట్టుకోము. అలా పెట్టుకున్నా బాగుంటుంది, కానీ ఇలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ బాగా నెమ్మదిగా చూసుకొని బాగా పెట్టుకొని కుర్చీలు పెట్టుకుని నీట్గా, అంటే అన్నీ ఒకే డిస్టెన్స్లో వచ్చి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కింద క్లాత్ మీద క్లాత్ కూడా అవుతుందో లేదో చూసుకొని పెట్టుకోవడం మంచిదండి. ఒక్కొక్కసారి ఇలాంటి సాఫ్ట్ క్లాత్స్ ఏమవుతాయంటే పైన లైనింగ్ మడత పడిపోతుంది, కానీ లోపల కిందనున్న మెయిన్ క్లాత్ మడత పడిపోతే మనం చూసుకొని పెడుతూ ఉండాలన్నమాట. మనం టక్స్ పెట్టుకోవాలండి కుర్చీలు. మళ్ళీ ఎక్స్ట్రా పెట్టమంటే హ్యాండ్ స్లీవ్ సరిపోదు, మళ్ళీ కుట్టుకున్నప్పుడు కుట్లేయండి. ఎందుకంటే ఇందాక మనం వేస్తాం కదా జాకెట్కి. తీసుకో అమ్మ, నాన్న ఫోన్ చేసి బుట్ట చూడండి బాగా కనిపిస్తుంది కదా, అలా వస్తుంది అన్నమాట కట్ వచ్చి. హ్యాండ్ అయిపోయిందా? ఇప్పుడు లోతు తీసుకోవాలి కాబట్టి ఫ్రంట్ సైడ్ మరి మనం ప్లెయిన్ క్లాత్ పెట్టి ఒక్కసారి పాజ్లో పెట్టు. కంటిన్యూ.
ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ చూసుకొని దాన్ని బట్టి మనం ఫ్రంట్ హ్యాండ్కి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ హ్యాండ్ కట్ చేసుకోవాలంటే కూడా చూడండి, నువ్వు అదంతా కనిపించట్లే, ఛార్జింగ్ అయిపోయింది. లోతు తీయాలి కదా ఫ్రంట్ హ్యాండ్కి, ఆపేస్తున్నా. ఫ్రంట్కి ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి అంత హాఫ్ ఇంచ్ మనం ఎంతో చూసుకొని ఆ హాఫ్ ఇంచ్ కూడా ముందు బ్లౌజ్కి కుట్లు వేసేసుకోవాలండి, లేదంటే కుర్చీలు ఈడిపోతాయి. కుట్లు వేసుకొని అప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి. ఆపు నివ్యాను టీవీ ఆపరా, ఒక్క నిమిషం ఆపావనుకో నేను ఇది కుట్టి వేసేస్తాను. అక్క కుర్చీలు మొత్తం ఈడిపోతాయండి. చూస్తుంది నాకు ఇది ఆగిపోతుంది. ఈ ఒక్క చెయ్యి వేసిందాకా ఆగారనుకో, ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు హ్యాండ్ పెట్టి హ్యాండ్ అతుక్కోవడమే. లోడింగ్ పద్ధతిలో కూడా అతుక్కోవచ్చండి, కానీ చాలా తలనొప్పి అలా అయితే. ఇలాంటి మోడల్ హ్యాండ్స్కి ఏంటంటే లోడింగ్ పద్ధతిలో మనం అతుక్కోవడం కాదు, నార్మల్గానే పెట్టుకోవాలి. స్లీవ్ చాలా జాగ్రత్తగా అతుక్కోవాలండి, ఎక్స్ట్రా వెళ్ళిపోతాయి తెలియదు. ఇలాంటి క్లాత్స్కి ఏంటంటే మనకి డబల్ క్లాత్ వెళ్ళిపోయినా కూడా తెలియదు. కొన్ని క్లాత్స్ తెలుస్తుంది కానీ ఈ క్లాత్స్కి తెలీదు. నెమ్మదిగా అతుక్కుంటే అయిపోతుంది. అమ్మని ఇది బొరు మీద గోకుతున్నాడు. మళ్ళీ రెండోసారి కుట్టు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అప్పుడు మీకు హ్యాండ్ పొత్తిగా చూస్తే తెలుస్తుంది. ఆల్రెడీ చూసారా బొట్టు వచ్చింది, అక్కడ చిన్నది వచ్చింది. కావాలంటే అక్కడ ఏదైనా మనం చిన్న బటన్లా కూడా పెట్టుకోవచ్చు. పూర్తి కట్ అయిపోయిన తర్వాత స్లీవ్స్ మొత్తం సైడ్స్ అతికిన తర్వాత చూడండి ఎలా ఉందో. కావాలంటే అలా వీ షేప్లో వచ్చిన దగ్గర చిన్న